హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే మనకు మినీ యాక్షన్లో మంచి స్పిన్నర్ని కొనింది. ఒకటి వనిందు హసరంగా అండ్ ఇంకోటి జాతవేద్ సుబ్రహ్మణ్యన్. సో వీళ్ళ స్పెషాలిటీ ఉంది, వీడియోలో చూద్దాం. ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి. అండ్ స్పిన్ అటాక్ ఆ ముగ్గురు ఎవరుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫెంటాస్టిక్ అప్డేట్స్ అయితే ఉంటాయి ఐపీఎల్ అండ్ కబడ్డీ సంబంధించి. సో వీడియోలోకి వెళ్తే ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కొన్న స్పిన్నర్స్ అయితే ఆల్రెడీ వాషింగ్టన్ సుందర్ పక్కా ఆడతాడు ప్లేస్, అండ్ షాబాద్ అహ్మద్ని కూడా ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్సీబీ నుంచి తెచ్చుకున్నారు ఆల్రౌండర్. అండ్ ఇంకొకటి మయాంక్ మార్కండే, ఫెంటాస్టిక్ బౌలర్, కానీ అక్కడ మనకు స్పిన్లో స్పేస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. ప్లేయర్ ఎంతమందిని కేవలం ఒక ముగ్గురిని మాత్రం తీసుకోవడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. అండ్ వనిందు హసరంగా ఇతడైతే మ్యాచ్ విన్నర్ అని చెప్పొచ్చు. వనిందు హసరంగాని ఆడిస్తే అక్కడ విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో నలుగురిలో అక్కడ ఇబ్బంది అవుతుంది. కాబట్టి వనిందు హసరంగా విషయంలో ఇప్పుడు మాత్రం సందిగ్ధంలో ఉండి ఉంటారు. అండ్ ఎస్ఆర్హెచ్ అయితే ఇంకొక యంగ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ని కొనింది. ఒకప్పుడు ఎస్ఆర్హెచ్కి నెట్ బౌలర్ ఇతను, అండ్ అతనైతే జాతవేద్ సుబ్రహ్మణ్యన్. సో ఇతడు హాంకాంగ్ సంబంధించిన ప్లేయర్, కానీ మీరు కొన్న లిస్ట్లో చూస్తే ఇతని లోకల్ ప్లేయర్గా కన్సిడర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకు నలుగురు విదేశీ, ఇతన్ని కూడా తీసుకుంటే 5గురు ఆడొచ్చు, కానీ ఇతను లోకల్ ప్లేయర్ కిందికి వస్తాడు. ఎందుకంటే ఒక అసోసియేట్ కంట్రీస్ అంటే చిన్న దేశాల్లో క్రికెట్ డెవలప్మెంట్ కోసం చేసిన రూల్ ఇతడైతే లోకల్ ప్లేయర్గా మొత్తానికి కన్సిడర్ అవుతున్నాడు ప్రజెంట్గా. ఇతడు ఆడినా కూడా ఇండియన్ ప్లేయర్ కేటగిరీలోనే వస్తాడు. అంటే ఇంకా నలుగురు వేరే విదేశీ ప్లేయర్స్ని ఆడించుకోవచ్చు. ఇతడు ఆడినా కూడా ఇంకా నలుగురికి ఛాన్స్ ఉంటుంది. సో మొత్తానికైతే ఇతడు మంచి యంగ్ బౌలర్, గూగ్లీ వేస్తాడు సేమ్ స్పిన్లో. సో మంచి స్పిన్నర్ ఇతను. సో ఇతనికి 1-2 మ్యాచ్లు ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారు. ఎలా రాణిస్తాడో చూసే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే లెగ్ స్పిన్ కేటగిరీలో మయాంక్ మార్కండే అండ్ వనిందు హసరంగా అండ్ జాతవేద్ సుబ్రహ్మణ్యం. సో ఈ ముగ్గురికి ఒక్కొక్క మ్యాచ్ ఖచ్చితంగా అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్పిన్ డిపార్ట్మెంట్లో సూపర్గా ఉంది. నేను అనుకోవడం అయితే వనిందు హసరంగాకి డెఫినెట్గా ఛాన్సెస్ ఇస్తేనే ఎస్ఆర్హెచ్కి చాలా మంచిది. ఎందుకంటే స్పిన్ బాగాలేకనే ప్రతి సీజన్లో ఎస్ఆర్హెచ్ అయితే ఓడిపోవడం జరుగుతుంది.